జానకి ఇక నీ అలంకారాన్ని ఆపుతావా? భోజనం పెట్టి చాలా సేపు అయింది, వచ్చి తింటావా? నాకేం వద్దమ్మా. మరెందుకే పొద్దునే లేచి నేను ఇంత కష్టపడ్డాం చెప్పు? ఊరికే ఉండ. తండ్రికి కూతురికి ఏమి వద్దంట. నువ్వేమో నాకు వండి పెట్టక్కర్లా, ఇవాళ పార్టీ ఆఫీసులో లంచ్. అయితే మీరు కూడా ఏమి తినకండి, రేపటి నుంచి నేను ఏమి వండను. అక్కడ బీ ఫస్ట్ గీ ఫస్ట్ అంట. ఉంటుందో లేదో. హలో అన్నా, బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అయిందా? అవును, దొరికిన డబ్బు సరిపోలేదు అందుకే. సరేలే. అమ్మా ఉషా, నువ్వేదైనా చేస్తుంటే తీసుకురా. తనకి చేసిందంతా నేను తినేసాను, కావాలంటే మీరు చేసుకోండి, లేకపోతే వెళ్ళి బోండాలు తినేసారండి. ఇవాళ కూడా అదే బోండానా? ఏంట్రా నోరు మూసుకో, మనం ఆడడానికి వచ్చామంటరా? నాకు తెలుసులే, నాకు సరితూగే వాళ్ళు ఒక్కరూ లేరు. రే చేతిరా, నాకు బ్యాట్ ఇవ్వకపోతే ఒక్కడిని వదిలిపెట్టను. నా శక్తి ఇవ్వరా? అదిగో ఆడే ఆడే ఆడే. వాడా? అవునవును ఆడే. అయిపోయావరా, నీ అంత తేలుస్తాను. ఎందుకురా పిల్లల్ని ఆడుకొనివ్వడం లేదు? నువ్వెవడరా అడగడానికి? నన్నే ముట్టుకుంటావా? మన పుణ్యభూమిలోని భారతమాత పుత్రుడైన మన సురాని ఒక గుంపుగా వచ్చి కొంతమంది కొట్టి వెళ్ళిపోయారు. మనం మన తరపున వ్యతిరేకతను తెలపాలి, అది చాలా ఖచ్చితంగా చేయాలి. శ్రీ కాశీకి లాగా మనతోనే జనం మధ్యలో కూర్చోడానికి మాట్లాడడానికి మనతో ఉన్నవాడేవాడు. అందుకోసం మన పంచాయతీలో ఆ చికిత్సకు కావలసిన డబ్బుని మనం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. భలే చెప్పారా. భారతమాత పుత్రుడు సంతోష్ కి జై. విజయ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి కొంచెం మాట్లాడాలి. ఏదో ఒకటి చేసి జరిపించి తీరాలి. ఆయన ఇంట్లో ఉంటే కలిసి మాట్లాడాలి, అందుకే వెళ్తున్నాను. నేనా విజయ్ అన్న వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తాను. ఎలాగైనా వచ్చిన పని పూర్తి చేసుకోవాలి. అన్నయ్య, జోయ్ అన్నయ్య, కాస్త ఆగండి. త్వరగా త్వరగా ఆగండి ఆగండి ఆగండి, నేను వస్తాను. సరే రామ్మా. జోయ్ అన్నయ్య, నేనే వస్తాను. ఎక్కు. నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావమ్మా? అవునన్నయ్య. బాగా చదువుకోనందువల్లనే ఆటోలు తోలుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? టౌన్కి, బేసిక్ క్లాస్ కి. మనకి ఇప్పుడు ఎక్కడుంది? నేను సురేష్ ఇంటి వరకు వెళ్తున్నాను. వాళ్ళ రెండో కూతురికి 16 రోజుల పండగ. అది సరే గాని నీ పెళ్లి సంగతి ఏమైంది? అది ఈ సంవత్సరం జరుగుతుందా లేదా? ఈ ముసలితో నోరు మూసుకుని ఉండదుగా. ఏమీ లేదు, నీ పెళ్లి కూడా చూద్దామని ఆశపడుతున్నాను. సుధాకర్, కొన్ని రోజులు ఇటు రాలేదు కదా, మా విషయం మర్చిపోయావు అనుకున్నా. అదెలా మర్చిపోతాను, మీరు నాకు ఈ పని అప్పగించారు కదా. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఫోటోలు తెచ్చావే. అందరూ చాలా మంచి కుర్రాళ్ళు, చూడండి. అందరూ బానే ఉన్నారు కదండి? ఇదిగో చూడండి. ఇలా చూడండి, మీరు నాకు చెప్పాలా చెప్పండి. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ మంచి కుర్రాళ్లే. ఇప్పుడు చూసిన కుర్రాడు బెహర్లో ఉన్నాడు. పెళ్ళైన తర్వాత అమ్మాయిని కూడా అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నన్ను అడిగితే విజయన్న, ఈ సంబంధం ఖచ్చితంగా మనకి సెట్ అవుతుంది. అది కాదురా, మాకు నచ్చలేదని కాదు, ఎంతైనా అమ్మాయిని అడగకుండా ఎందుకని. ఏంటి అడిగేది?
నువ్వు తిను బాబు. నేను ఇలాంటి బేకరీ ఐటమ్స్ పెద్దగా తిన్ను. మీలాంటి గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? పెద్దవాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తే అమ్మాయి తల ఉంచి తీరుతుంది. అంతే. తను కూడా మంచి మార్కులతో బిఏడి పాస్ అయ్యింది. అందుకే అమ్మాయి ఒక మంచి పని దొరికినాకే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అయ్యో విజయన్న, మీరు ఇలా అంటే ఎలా చెప్పండి? నేనేం చెప్పను, మీరే ఆలోచించి మంచి నిర్ణయం చెప్పండి. నన్ను అడిగితే మంచి కుటుంబం అంతే. బాగా చదువుకున్న కుర్రాడు కూడా. అతను చెప్పేది వినటానికి బాగానే ఉంది, అంతే కదా? నిర్ణయించుకొని చెప్పండి. ఇక్కడికి వచ్చి వచ్చి చెప్పులు అరిగిపోవడం తప్ప ఏం లాభం లేదు. ఎందుకైనా సరే అమ్మాయితో ఒకసారి మాట్లాడతాం, తర్వాత నీకు ఫోన్ చేస్తా. సరే సరే, అడిగి చెప్పండి, కానీ తొందరగా అడగండి. టైం వేస్ట్ చేయొద్దు. అబ్బాయి వచ్చే నెల సెలవులకు వస్తున్నాడు. కుదిరితే అప్పుడే పెళ్లి జరిపించేద్దాం. నీకే తెలుసు ఈ సుధాకరు పెళ్లి జరిపించడంలో దిట్ట అని, అవునా కదా? సరే, నేను బయలుదేరుతున్నాను, నా ఫోన్ చేయండి. ఎందుకే ఉన్న మిచ్చిరంతా బ్రోకర్ గాడికి పెట్టావు? నీకు అవసరమా? ఇక్కడ ఏమన్నా తిందామంటే లేకుండా చేసావు. ఆకలేస్తుంది. ఎప్పుడు ఆకలే. బాగా ఆకలేస్తుంది. 2 పొలాలు తీసి పెట్టు. ఏంటే పంచదార రంగు మారిపోయింది. ఇలా చూడండి, అందులోనే 1/2 కేజీ పంచదారే ఉంది. అది కూడా తినేసారనుకోండి, రేపు కాఫీ కలపడానికి ఉండదు. ఇంతకు ముందులాగా పంచదార తీపికే లేదే. అది మీ నోటి ప్రాబ్లం అయి ఉంటుందిలేండి, అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. అమ్మా, డాడీకి కొంచెం చెయ్యి మసాజ్ చేస్తావా? ఇదిగో వస్తున్నా. ఏంటి మిస్టర్ విజయన్, ఈ రోజు కూడా ప్రాబ్లంలో ఇరుక్కున్నారా? సుధాకర్ గాడి ఇక్కడికి వచ్చాడు. ఎవరు సుధాకరు? అదే బ్రోకర్ సుధాకర్. అందుకే ఇప్పుడు మసాజ్ కావాలా? నానా, నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పేశాను, ఈ ఒక్క విషయం మాత్రం నాతో చెప్పొద్దని. నీతో చెప్పకపోతే ఎవరితో చెప్పాలే? ఎన్ని రోజులైంది? అయితే నేను ఒక పని చేస్తాను, అమ్మలాగే ఏదో ఒక ఫ్రాడ్ని. నేను నాన్నని అనలేదు, ఏదో తలమాసంలోని పెళ్లి చేసుకుని వంటింట్లోనే పడుంటాను, సరేనా? వద్దులేవే, నువ్వు ఇలాగ అందరికీ వంకలు పెట్టుకుంటూ పోతూ ఉండు. ఈయనకేమో బుర్ర పనిచేయడం లేదు, అందుకే నేను తలుచుకుంటూ ఆయన ఉంటున్నారు. అమ్మా, నేను పెళ్లే వద్దని చెప్పట్లేదు, నాకు మీరిద్దరూ కొంచెం టైం ఇవ్వండి. ఆ జ్యోతిషుడు గోవిందుడు చెప్పింది మీరు వినలేదా? 25 సంవత్సరాలకి పెళ్లి జరగకపోతే మళ్ళీ 35 సంవత్సరాల వరకు జరగదంట. నేను ఒక విషయం చెప్పనా? ఈ జ్యోతిష్కులు ఫాదర్ ని అడిగే మనం నిర్ణయం తీసుకోవాలా? ఎన్ని రోజులని వాడు చెప్పాడు వీడు చెప్పాడని చెప్తూ ఉంటారు. అది కాదమ్మా. మీకు అవమానంగా ఉందా? మీరు పెద్ద కమ్యూనిస్ట్ కదా. అవును. ఏదో ఒకటి చేసుకో. హలో కామ్రేడ్. అలాగే. మాకు ప్రియాతి ప్రియమైన ప్రజలారా, అందరూ ఆలకించండి. ఈ ఉత్సవంతో మన ఊరు మన్మధుడు గారి జయంతిని జరుపుకోవాలని అనుకుంటుంది. 28వ తారీఖున జరిగేటువంటి పోటీలకి మన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ నీళ్లలో మునగడానికి ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. మన మన్మధుడు అన్నగారు ఆ నీటిలోనే మునిగి చనిపోయారు, అందువల్ల మీరందరూ వచ్చి ఒకసారి మునగండి. ఆ బాత్రూమ్ మ్యాటరే కదా, అది నేను చెప్పుకుంటానులే. రే మధు, కూర్చోరా. ఇది పెద్ద గొడవ ఎలాగుంది? అలాగంతా చెప్పొద్దండి. అది కాదు, త్వరగా వదిలేలా లేదు ఇది. ఈ పెద్దగళ్ళు పెట్టి చూడండి, ఏదైనా మార్గం ఉంటుందేమో. మీకే తెలుసు, పోయినసారి నేను చాలా కష్టపడ్డాను. మళ్ళీ ఆ సంతోష్ గాడే నిలబడితే నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఎలాగైనా ఓడిపోతారులే. అది కరెక్ట్. ఏంటది? అది కాదు, మిమ్మల్ని ఓడించడానికి వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు. శాస్త్రి గారు, చేతబడి లాంటిది ఏదైనా చేస్తారా? ఈ పక్షుల వ్యాధి వచ్చింది కదా, అందు గురించి అటు వైపు వెళ్ళట్లేదు. చాలా కష్టమైపోయింది. కానీ మెంబర్, ఇంకో దారి ఉంది, కానీ కాస్త ఖర్చు అవుద్ది. డబ్బులు ఎన్నైనా పర్వాలా, వచ్చే నెల మన వాటిలో రోడ్ల పని స్టార్ట్ అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, మనం ఖర్చు పెడతాం. అయితే ఓ పని చేయండి, 1000ని ఒకటి కానుకగా పెట్టి వెళ్ళిపోండి. ఊరికే దీపం పెట్టినందుకు 1000 ధరలా? మీకు సీటు మాత్రమే సమస్య, ఇక్కడ ధరలన్నీ పెరిగిపోయాయి తెలుసా? ఇది కూడా 1000 రూపాయలు పెట్టుకోండి, 16 రూపాయలు తర్వాత ఇస్తాం. అర్థమైందా? రారా పోదాం. పిసిరి కొట్టినా కొడుకు.
నీ ఐడియా సూపర్ అన్నా. ఇతని దగ్గర నుంచి 1500 తీసుకోవాలరా పార్టీ పండు. మన దగ్గర నుంచి 1000 రూపాయలు దొబ్బడిగా. వీడి దగ్గర నుంచా 2000కి తగ్గకూడదు మనం. ఖచ్చితంగా వాడిని ఊరికే వదలకూడదు. నువ్వు గెలుస్తావరా? మధు ఆ, ఆ, ఆ. ఒరే రాధాకృష్ణ, చెప్పేది విను. నీ ఫేస్కు తగ్గ అమ్మాయి దొరకాలా వద్దా? రే, మన పక్క ఊర్లో ఒక అమ్మాయి ఉంది. తనకి పళ్ళు కొంచెం ఎత్తు. తనైతే నీకు సెట్ అవుతుంది. అవును, నేను వాళ్ళని అడిగి చెప్తాలే. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈడొక్కడు ఎప్పుడు చూసినా. అమ్మా జానకి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేనమ్మా సుధాకర్ని, బ్రోకర్ సుధాకర్ని. నీకు పెళ్లి కొడుకుని నేనే వెతుకుతున్నానమ్మా. అయితే నువ్వే వాడనమాట. నీతో నేను చెప్పానా నాకు పెళ్లి చాలా అర్జెంట్ అని? ఇక మీదట పెళ్లి గిల్లి అని ఇంటి వైపు నేను చూసానే అనుకోని మోకాలు వెరకొడతా. అర్థమైందా? సరే సరే. మొహము వీడుని. అమ్మా అది కదా, నీకు పెళ్ళిడొచ్చిందని నా గురించి తెలియదు అనుకుంటానులే. రాధా నీ కోసమే నేను వెతుకుతున్నా. ఏంట్రా? ఏం లేదు. పెళ్లి చేసుకొని మనం లేచిపోదామా, లేదా లేచిపోయి పెళ్ళి మనం చేసుకుందామా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఒరే రామో, రారా ఇటువైపురా. రారా. అసలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? ఇంట్లో చాలా పనుందిరా, అమ్మ వదులుతుందా? రే, మనం 200 పోస్టర్లు సిద్ధం చేయాలి. నేను ఒక్కడనే ఎలా చేయను? నువ్వు కొట్టు. 200 పోస్టర్లు నువ్వే కొట్టాలి. ఎలారా? అక్కడెవరున్నారు? మా అబ్బాయికి పెళ్లి పిలవడానికి వచ్చా. ఓ, మీ ఓడికి పెళ్ళా? ఇప్పుడు మీ ఓడేం చేస్తున్నాడు? వాడు సౌండ్ ఇంజనీరింగ్ చదివాడు కదా, అక్కడే స్టూడియో పెట్టుకున్నాడు. కాఫీ తాగండి రామన్న. సరే, అది అలా ఉన్నాయండి. అమ్మాయిది ఏ ఊరు? వాళ్ళు కొల్లంలోనే ఉన్నారు. వాళ్ళు ఈ ఫేస్బుక్ లోనే పరిచయం అయ్యారు. ఎలాగో పెళ్లి సెటిల్ అయింది కదా, మంచి విషయమేగా. అవునవును. ఏం చేస్తున్నావే? రే విజయ్, ఒకరోజు ముందే నువ్వు అక్కడ ఉండాలి ఏంటి? ఖచ్చితంగా. అవునవును. సర్లే గాని ఇంకా చాలా మంది ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి, అందు గురించే వెళ్తున్నాను. ఏమనుకోవద్దు, ఇంకో రోజు వచ్చి భోజనం చేస్తానులే. సరే ఉంటానే. ఎక్కడికి వెళ్ళేది? ఎందుకు వెళ్ళకూడదు? వాడు ఎప్పుడు నాకు ఓటేయడు. అలాగే 10 ఓట్లు ఎన్ని కూడా చేశాడు. నువ్వు కాఫీ ఫ్రిడ్జ్ లో పెట్టు, వేరే ఎవరికైనా ఇద్దాం. ఇంట్లో హింస పెడుతున్నారే. ఎప్పుడు చూసినా అమ్మ పెళ్లి గురించే మాట్లాడుతోంది. మా ఇంట్లో అలాంటిదేం జరగలేదు. కాలేజీకి వెళ్తూ టైం వేస్ట్ చేసుకున్నాం. ఇంట్లో కూర్చొని సీరియల్ చూడాల్సింది. అవును, మనం త్వరగా వెళ్ళాలి. సరేనే, ఒక 5 minutes. అక్క, ఒక ప్యాడ్. ఇది చాలా చాలు. సరే గాని నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమయ్యాయి? అదంతా అవుటే. ఇదిగోండి.
మందు చూసి ఓవర్గా ఎగ్జైట్ అయిపోకూడదు. అరే రే 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 ఛా, గ్లాస్ తీసుకురావడం మర్చిపోయాను. ఆహా, నమస్కారం గ్లాస్. రే నువ్వా? వీడేంటి ఇక్కడ? సరేలే, నేను మొదలు పెడతాను. రే రాము, నీకేంటి నీళ్ళా లేదా సోడానా? అది కాదురా. అయితే రానా? చాలా ఘాటుగా ఉంటుంది రోయ్. నీ మంచి కోరే చెప్తున్నాను రా. సూరన్న, మనం ఈరోజు సంగోటపడిలో ఫ్లెక్స్ పెట్టాం కదా, ఒక అమ్మాయి అక్కడికి వచ్చి బస్సు ఎక్కిందిగా. చూశాను, విజయన్న వాళ్ళ కూతురు. తను నీకు తెలుసా? కాలేజీలో తను నాకు జూనియర్ రా. సూర్యనా? కాలేజీకి కూడా వెళ్ళావా? లేదురా, కోర్టుకు వెళ్ళాను. కొట్టేనంటే. అన్నా, తన పేరేంటి? తన పేరు జాతో మొదలవుతుందిరా. జాలంటే జిన్సీ. పిచ్చా నీకు? విజయన్న కూతురు పేరు జిన్సీనా? అది కాదు, తన పేరు మర్చిపోయాను రా. జానకి. జానకిరా, జానకి. మంచి పేరన్నా. తెలుసులే, ఇచ్చింది తాగు, అది ఇదని ఓవర్ యాక్టింగ్ చేసావో చంపేస్తా. నీళ్ళు కలపలేదా? అమ్మా జానకి, కొంచెం ఇక్కడికి వచ్చి డాడీ చెయ్యి నొక్కమ్మా. వస్తున్నాను నాన్న. ఆ అమ్మాయి పూజ పూర్తయ్యాకే బయటకు వస్తుందిరా, చెప్తే వినవు. రే నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయిరా. నాకే పని ఉందిరా. ఆ షాపింగ్కి వెళ్ళి కళ్ళు తాగాలి అంతేగా, లేదా పిల్లలతో ఆటలాడాలి. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. రే నేను తెలియక అడుగుతున్నాను, మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తామా? మన గురు. చెప్పండి గురు, విషయం ఏంటి? మన కొత్త డ్రామాలో నువ్వే హీరో. ఏంటి నేనా? అవునరా, నువ్వే. ఇంకెవరో కాదు, హనుమాన్. మేకప్ అవసరం లేదుగా. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ. రిహార్సల్స్ కి వచ్చే. ఖచ్చితంగా వస్తాను. చెప్పాలా? ఓకే బాయ్. ఏం లేదులే. ఏంటి? కమింగ్ సూన్. జరుగు. ఏదో పిచ్చి పట్టింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నాన్న ఇప్పుడే వెళ్ళిపోవాలా? ఆయన పంచాయతీ వరకు వెళ్లారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఇప్పుడు భోజనానికి వస్తారు. అదిగో వచ్చేస్తున్నారు. ఎప్పుడొచ్చారు? కొంచెంసేపు అయింది. ఆ గుడి పని మీద ఇక్కడికి వచ్చాను. అలాగే జానుని చూసి వెళ్దామని. అయ్యో, తను క్లాస్కి వెళ్ళిందే, ఇక మీదే వస్తుంది. పర్వాలేదులే. ఏ ఉషా, భోజనం పెట్టావా? పెట్టాను, ఇప్పుడే తిన్నారు. అదే జానకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాం. కానీ ఒక విషయం, మన వర్గానికి నేను పెద్దనని చెప్తున్నా. మన పిల్లల పెళ్లిళ్ళకి ఆస్తులు అంతస్తులు చూస్తే సరిపోదు. తన మనసుని అర్థం చేసుకుని బాగా చూసుకునే అబ్బాయికే పెళ్లి చేయాలి, అర్థమైందా? అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఫోన్ గొలుపుతూ కూర్చుంటే అలాగే ఎగ్జామ్స్ వస్తున్నాయి. లక్ష్మి, ఇదిగో ఇది తిని చూడు, నిన్నే చేశాను. తింటానా? ఏమ్మా నాకివ్వవా? లోపలందు తినవే. మీ అమ్మగారు కాళ్ళు ఎలా ఉంది? అలాగే ఉంది. సరే, ఇవి కొన్ని నేను ఇస్తాను, తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు, సరేనా? జాను అక్క, ఇది అదే. ఎది? లేకపోతే ఎందుకు? నువ్వు వెళ్లే చోటంతా తనొస్తున్నాడు, వెనకే వస్తున్నాడు, చూసినప్పుడల్లా నవ్వుతున్నాడు. ఇది అదే, చూడు చెప్తాడు. జానకి, నువ్వంటే నాకు ఇష్టమే. నాయన, కావ్యాంటి చూడు, కానీ సూపర్ గా ఉన్నాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ బాలేరు, సరైన పోకిరి వాళ్ళు. కానీ నువ్వు వాడిని వదలకు. ఏంటమ్మా? ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా.
నువ్వు ఇక్కడే వెతకుండా ఇంటికి వెళ్ళవే, మీ అమ్మ వెతుకుతుందేమో. హలో హలో ప్రియమైన గ్రామస్తులారా, మన మన్మధుడు మెమోరియల్ ట్రాఫికల్ జరిపేటువంటి 57వ సంవత్సరపు నీళ్ళల్లో మునిగి లేచే పోటీలు ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దాంతోపాటు ఆఫీషియల్గా ప్రారంభోత్సవాన్ని చేయడానికి గౌరవనీయులైన మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని మీరు గొప్పగా ఆహ్వానించాలి. నమస్కారం నమస్కారం. కొంచెం జరిగి నుంచోండి. హలో హలో, నా ప్రాణానికి ప్రాణమైన కార్యకర్తలారా, ఇక్కడ జరగబోయే నీళ్లలో మునిగే పోటీలో నేను కూడా ఇక్కడికి వచ్చి కలుసుకోవాలనుకున్నాను. ఈ పోటీలో గిన్నెస్ రికార్డు వచ్చి ఆ సంతోషంతో మనల్ని వదిలేసి వెళ్ళిన శ్రీ మన్మథరావు గారికి జ్ఞాపకార్థం చేస్తున్న 57వ మన్మథ ట్రోఫీ, ఈ నీళ్లలో మునిగే ట్రోఫీ, ఈ నీళ్లలో మునిగే పోటీని నేను ఇప్పుడు ప్రారంభించబోతున్నాను. మీరందరూ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ లాల్ సలాం. మన్మధుడు ట్రోఫీకైనా ఈ నీళ్ళలో మునిగి తేలేటువంటి పోటీలు కాసేపట్లో ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. అందరూ వాళ్ళ ఎంట్రన్స్ ఫీజు కట్టి పోటీలో నెంబర్ని పొందండి. ఈ పోటీలో గెలిచే వాళ్ళకి ఎవర్ రోలింగ్ మన్మధుడు అనే ఒక బిరుదు ఇవ్వబోతున్నాం. దాంతోపాటు 101 రూపాయి. మన రాష్ట్రంలోని నలుదిక్కుల నుంచి వచ్చి ఉన్నటువంటి పోటీదారులను మేము ఇక్కడికి ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పోయినసారి ఈ ఎవర్ రోలింగ్ ట్రోఫీని తీసుకెళ్ళని వాళ్ళు ఈ సంవత్సరం తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారని మాకు తెలుసు. మీ అందరినీ ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నాం. పోటీ ప్రారంభం కాబోతోంది. ఈ ఎవర్ రోలింగ్ ట్రోఫీ అయిపోయిన తర్వాత మన ఊళ్ళో జరిగేటువంటి కొబ్బరి చెట్లు ఎక్కే పోటీ ప్రారంభం కాబోతుంది. కొబ్బరి చెట్ల మీదకి ఎక్కే పోటీలో గెలిచే వారి కోసం మేము వేచి ఉన్నాము. దానికి గ్రిగరీ కంపెనీ ఇచ్చే 500 రూపాయలు క్యాష్ ప్రైజ్. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అప్పూస్ అప్పడాలు, కింగిని ఊరగాయి, పారిజాతం టపాకాయలు. అసలు ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకే నూనె అలా రాసుకుంటాం? నీళ్ళు ఎక్కువగా జాగ్రత్త. ఎరా నేను మా నాన్నలు. ఏ నాన్న? నేను మా నాన్న ఇక్కడ మునిగి తేలింది 7 కిలోమీటర్ల అవతల. అప్పుడు నాన్న 3వ రోజే అరబ్బీ సముద్రం నుంచి మీ బాబుని తీసాం. ఏళాకోళమా? నాతో ఏళాకోళాలొద్దు. ఇప్పుడు 57వ సంవత్సరం నీళ్లలో మునిగే పోటీ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు నీళ్లలో మునిగి చావబోతున్నారు. కాదు, ఇప్పుడు నీళ్లలో ఊపిరిని బిగపట్టుకొని ఉండబోతున్నారు. పారే నీళ్లలో పారిపోకుండా ఉండే వర్గిచన్, అలాగే ఏ నీళ్లలోనైనా నిలబడి నిటారుగా ఉండే కుట్టప్పన్. వీళ్లలో ఎవరు గెలుస్తారనేది, ఈ ఊరు జనాల హృదయాల్ని దొంగలించబోయేది వీళ్ళిద్దరిలో ఎవరనేది కొంతసేపట్లో తెలుస్తుంది. ఈ పోటీని తిలకించడానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం. నీ మొగుడిని ఇప్పుడు పోటీ త్వరగా ప్రారంభమవుతుంది. రండి అందరూ రండి, తిలకించండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ మునగబోతున్నారు. వర్కిచన్, కుట్టప్ప లోపలికి మునిగారు. లోపలికి వెళ్ళిన వారు ఏమయ్యారో తెలీదు, ఇంకా బయటికి రాలేదు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది ఎవరికి తెలీదు. ఎవరు గెలుస్తారో తెలియలేదు. టెన్షన్ పెట్టిస్తున్నారు. త్వరలోనే వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారనేది తెలియలేదు. ఏం పైకి వస్తాడో ఏమో. వస్తాడు చూడు. కుట్టప్ప గారు బయటికి వచ్చారు. వర్కి అనే అతను ఇంకా బయటికి రాలేదు. అందువలన చూసే వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా వర్కి గారు గెలవాలనుకున్నారు. ఆఖరికి వర్కి గారే గెలిచారు. వర్కి చంకి జై, వర్కి చంకి జై, వర్కి చంకి జై. ఎక్కడున్నారు వర్కిచన్? వర్కి పోయాడేంటి? ఏంటి పోయాడా? వర్కిచన్ ఉన్నావా లేవా? సరే, నేను బయలుదేరతాను. నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది. అతను బయటకు వచ్చినాక నాకు కబురు చేయండి, నేను అప్పుడు వస్తాను. వర్గి గారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చాలా చిలిపి పని చేస్తున్నాను. అలా నవ్వకు, కోరికేస్తాను. నన్ను రమ్మంటావా బంగారం? వచ్చిన తర్వాత మనిద్దరం కలిసి మనం నేను చెప్పేస్తాను. చెప్పమంటావా? అడుగు, చెప్తాను.
ఏ లక్ష్మి, ఆ. అక్కడ ఏం చేస్తున్నావ్? వస్తున్నాను. అరే, ఇంట్లో అంత పని ఇదిగో పెట్టుకొని వెళ్ళి అక్కడ వస్తున్నాను. కూర్చున్నావేంటి? ఇలా చూడు, ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి, వెళ్ళి మడత పెట్టు. మడత పెడతానమ్మా. ఉషక్క, ఏంటమ్మా? నీతో ఒక మాట చెప్పాలి. ఏమైంది? లక్ష్మి, అమ్మ జానకి, లక్ష్మి నీతో ఏమన్నా చెప్పిందా? లేదు. ఏమైందక్క? అయ్యో దేవుడా. అరే, ఏమైందో చెప్పు. ఉదయాన్నే సినిమాకి వెళ్ళాలని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. వెతికినా తను తనలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? సరేలే, అంతే కదా. నువ్వేం భయపడకు, తన ఫ్రెండ్స్ తోనే ఉండుంటుంది. కాసేపట్లో వచ్చేస్తుంది. తనతో దేవకి అని ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, తను పిలిచి అడిగాను ఎక్కడికి వెళ్ళిందని. ఈ రోజు వాళ్ళు సినిమాకే వెళ్ళలేదని చెప్పింది. ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి? ఓరి దేవుడా. నువ్వు ముందు ఫోన్ చెయ్యమ్మా. ఇప్పుడు నేనేం చేయనక్క? నువ్వు టెన్షన్ పడక ముందు. తనేమైనా చిన్నపిల్ల ఏంటి? ఫోన్ ఇంకోసారి ట్రై చేసి చూడమ్మా. నాకు చాలా భయంగా ఉంది ఉషక్క. కాలం చాలా చెడిపోయింది. అమ్మా, ఏంటి? ఏమైంది? ఓరి దేవుడా, నేనేం చూస్తున్నాను? అక్క, నువ్వేం కంగారు పడకు. అంత ఘోరంగా ఏం జరగలేదు కదా. కాస్త ప్రశాంతంగా ఉండు. మేము అన్ని చోట్ల వెతికి చూసాం. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. బాధపడొద్దండి, ఏదో ఒకటి చేద్దాం. వాడు బస్ డ్రైవర్ అంట, వాడిని వెతికి ప్రయోజనం లేదు, మేము చూసాం. అయినా కూడా వీళ్ళకి తగినట్టు మనం చూసినా కూడా వీళ్ళకి అస్సలు నచ్చదు కదా. వాళ్ళకి కాల్ చేసి చూసారా నాన్న? ఎన్నోసార్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓరి దేవుడా, ఏం చేయను? బాధపడద్దని చెప్తున్నాను కదా, ఎలాగైనా మనం కనిపెడదాం. వద్దులేనయ్యా, ఇన్నేళ్ళు పెంచిన కన్న తల్లి కంటే ఆ ఫోన్లో మాట్లాడిన వాడు ఎక్కువయ్యాడు తనకి. వదిలేయండి. కానీ ఒక మాట చెప్తున్నాను, వీళ్ళందరూ నమ్ముకుంటే ఏ ప్రయోజనం లేదని తెలిసిపోయింది. నేను వెళ్ళొస్తాను ఉషక్క. అయినా సినిమా అదిరిపోయింది కదరా. అందరూ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. నాకేదో పెద్దగా అనిపించడం లేదు. రే ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇంతే? రే నేను దాని గురించి చెప్పడం లేదురా. కడుపులో ఏదో తేడాగా అనిపిస్తుందని చెప్పాను. అవునరా. ఏంట్రా? రే కడుపులో గడబిడగా ఉందిరా. నువ్వు మర్యాదగా వెనక్కి కూర్చో, నేను బండి తోలుతాను. ఇక భరించడం నా వల్ల కాదురా. నేను ఇంటికి వెళ్ళాలి, వెనక్కి కూర్చోరా. నా వల్ల కావడం లేదురా. ఏంట్రా? ఎవరు లేరు, నువ్వు దిగురా. రే నేను కేజీపీ యూనిట్ సెక్రటరీ. ఇక్కడ ఎవరు లేరు, అక్కడికి వెళ్ళొచ్చారా? నేను ఇక్కడే ఉంటాను. దిగు దిగు దిగు. స్టాండ్ వేస్తున్నాలే. స్టాండ్ ఏది కాలు కందదు. నా వల్ల కాదురా. నీకు వస్తే రారా వెళ్దాం. సరే సరే. త్వరగా కాటించుకో. వస్తాను వస్తాను. పట్టుకోండి రాండి. బాత్రూమ్కి వచ్చానన్నా. గోధుమ 50, గోధుమ 50, పప్పు 50, 50, పచ్చెనక్కాయలు 40, పచ్చనక్కాయలు 40, చింతపండు 15, చింతపండు 15, అరటిపండు 10, అరటిపండు 10,
నూనె 50, నూనె 50, కారం పొడి 200, కారం పొడి 200, బియ్యం 10, బియ్యం 10, సేమియా 25, సేమియా 25. రే శిశువాళ్ళు ఇవన్నీ మీ నాన్న అమ్ముతాడా? క్షమించండి అన్న. నన్ను బాగా చూడరా. మీకేమందన్నా? ఏరా నీకు గుర్తులేదా? నిన్న రాత్రి నన్ను వాళ్ళ చేతికి చిక్కించి నువ్వు ఇక్కడికి వచ్చి హాయిగా పని చేసుకుంటున్నావా? నువ్వు ఎలాగో తప్పించుకున్నా. తప్పించుకుంటే ఒంటి మీద ఈ గాయాలు ఎందుకుంటాయిరా? బాబు 10 కిలోల బియ్యం. కాస్త త్వరగా రావే, ఎంత టైం అయిపోయింది. మీ నాన్న రాని చెప్తాను. తన నుంచే నువ్వు ఇలా తయారయ్యావు. చెప్తే విననంటున్నావు కదా, నీకు ఇలాగే కావాలే. 100 సార్లు చెప్పాను త్వరగా లేచి రెడీ అవ్వమని. స్కూల్కే కదా వెళ్తున్నావు, ఎందుకు నీకు అంత మేకప్? ఏంటి మేకప్ చేయడానికి ఒక హద్దంటూ లేదా? టైం వేస్ట్ చేసుకుంటూ నిన్నించి నాకు రోజు లేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా నీతో ఇదే సమస్య నాకు. ఏంటి సింధు అక్క, పొద్దునే మీరిద్దరు మొదలు పెట్టేశారా? రామ్మా జాను, ఏం చెప్పనమ్మా, ఎంత చెప్పినా తిని వినలేదు. మేకప్ చేస్తూనే ఉంటుంది, ఊరికే మన టైం వేస్ట్ చేస్తుంది. ఏమో నేను ఒకటి చెప్పనా, తినకు మ్యాథ్స్ లో మార్కులు తక్కువని చెప్పి పక్కనున్న జబిన్ సార్ దగ్గరికి ట్యూషన్ పంపించాను. ఫీజు వచ్చి 25,000. తిను ఈ రోజు వెళ్తే రేపు వెళ్దు. తినకి ఏ బాధ్యత తెలీదు, ఇలా డ్రెస్ వేసుకోవడం తప్ప. ఏంటక్క దానికే ఇలా తిడుతున్నారా? తను చాలా మంచి పిల్ల, ఏమంటావ్? అందుకే కదా ఇది ఇలా తయారైంది. ఇంట్లో కష్టం తెలీదు, నేను సంపాదిస్తేనే కదా ఇంట్లో జరుగుతుంది. అది ఎప్పుడు ఆలోచించదు, ఏ బాధ్యత తీసుకోదు. మనం ఊరికనే కష్టపడాల్సిందే. తనకేంటి? తర్వాత జాను నీ పని విషయం ఏమైంది? చూస్తున్నానక్క, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను. వెళ్ళి రాయి, ఒకవేళ దొరుకుతుందేమో. రామ్మా వెళ్దాం. ఎగురుతుంది ఎగురుతుంది మా ఎర్ర జెండా, అది ఆకాశానిపై ఎగురుతుంది మా ఎర్ర జెండా. ఏమే త్వరగా తీసుకురావే, ఆకలేస్తుంది. ఏయ్ చాలా టైం అవుతుంది, అప్పుడు పార్టీ ఆఫీస్లో నువ్వు ఉంటే పోయేదేమో. ఎగురుతుంది ఎగురుతుంది మా ఎర్ర జెండా ఎగురుతుంది. రావే. వచ్చావా? రా 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 తొందరగా రా. ఇలా చూడండి, తను అక్కడే ఉంది. ఇప్పుడు వెళ్ళి చెప్తేనే మంచిది. అది కాకుండా ఇంకా ముద్దు చేశారనుకోండి అస్సలు బాగుండదు. ముందు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, తను అక్కడే ఉంది కదా. నువ్వు ముందల నోరు మూయవే. ఇది తినేకుండా చేస్తున్నావే. తృప్తిగా తిన్న కూడా తినండి. ఇప్పుడు మాట్లాడమంటే మొత్తం చెప్పేయచ్చు. మాట్లాడద్దామే. ఏమ్మా జానకి, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే ఫోన్ చూస్తున్నాను. నేను అది అడగట్లేదమ్మా, నీ ఫ్యూచర్ ఆలోచన ఏంటి అని అడుగుతున్నా. అది నేను ఆల్రెడీ మీతో చెప్పానుగా. అలా ఏం చెప్పావే? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా? అమ్మా నాకు కాస్త ప్రశాంతత ఇవ్వవా? ఎప్పుడు చూసినా ఇదే విషయం. అంత ప్రశాంతత లేకుండా ఇక్కడ ఉన్నావా నువ్వు? ఒకే ఒక కూతురు కదా నువ్వు ఊరుకుంటుంటే. నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాం కదా. కొంచెం నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇలా చూడమ్మా జానకి, మా ఇద్దరికి వయసు అయిపోతుంది కదా, ఇందులో మా ఇద్దరి స్వార్థం కొంచెం ఉంటుందనుకో. నీ విషయంలో అది కొంచెం ఎక్కువగానే ఉంది. నువ్వు పనికెళ్తావో చదువుకుంటావో ఏదైనా చేసుకో. ఇది ఒప్పుకునే కుర్రాన్ని నువ్వే వెతుక్కో. ఇక మీద ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు. దీంతో వదిలేయండి. మిగతా భోజనం చేసి వెళ్ళండి. దానికోసం ఎవరు వెళ్తున్నారు? నేను 2 అప్పడాలు తినడానికి వెళ్తున్నా.